అమ్మ. ఈ బంధానికి ఈ లోకంలో కనెక్ట్ అవ్వని మనిషి ఉండరేమో. అమ్మ ఏం చేసింది అంటే చెప్పడానికి మాటలు సరిపోవు. మాటలేంటి, ఈ జీవితకాల సమయం కూడా సరిపోదు. నువ్వు కూడా ఎప్పుడు అడగకు. తను చెప్పలేదు తన పేగు పంచిందని, పాలు పట్టిందని. బహుశా నీకు ఆ పాల తీపి గుర్తులేక అడుగుతున్నావేమో కానీ గుర్తుంటే మాత్రం మళ్ళీ దేవుణ్ణి అడిగేస్తావు. ఆ వడిలో పడుకునే పాపాయిని చేసేయమని. ఇప్పుడైతే ఆకలి నీకు తెలుస్తుందనుకుంటున్నావు కానీ తను పక్కనుంటే అసలు ఆకలి ఎప్పుడు తెలిసింది నీకు? జ్వరం వస్తే డాక్టర్ ఇచ్చిన మందులకు తగ్గిందా, అమ్మ ముక్కులకు తగ్గిందో నాకైతే ఇంకా అర్థం కాని ప్రశ్నే. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు. అమ్మ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దారి ఖర్చులకు సరిపడా డబ్బులే ఉండేవి అమ్మ చేతిలో. మధ్యలో నేను అది కొనిపించు ఇది కొనిపించు అంటుంటే వచ్చే ఎప్పుడో వెళ్ళే ఎప్పుడో ఒకసారి నడిస్తే ఇప్పిస్తా అనేది. కోన్ కేక్ అంటే చాలా ఇష్టం నాకు. దానికోసం నడిచేవాణ్ణి. అప్పుడు అర్థం కాలేదు, నేనంటే కోన్ కేక్ ఇష్టం కాబట్టి నడిచాను. మరి అమ్మ ఎందుకు నడిచింది? నేనంటే ఇష్టమనేగా. అమ్మ ఎప్పుడు ఇది లేదు అది కాదు అని చెప్పదు. కొన్నిసార్లు అయితే అడిగింది లేకపోతే వినపడినట్టు తిరిగేస్తూ ఉండేది. కానీ లేదు అని చెప్పేది కాదు. నెమ్మదిగా మాకే అర్థమైంది అమ్మకి మాకు నో చెప్పడం తెలియదు అని. 4 గదులు ఉన్న ఇంటి నుంచి ఒక్క గదిలోకి 6 పడుకుంటున్న రోజుల్లో కూడా, సన్న బియ్యం పోయి రేషన్ బియ్యం కంచంలోకి వచ్చినప్పుడు కూడా అమ్మ ఇంటి ముందు వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పలేదు. అన్నం వండే ముందు అన్నదానం కోసం ఇప్పుడు తీసే 2 గుప్పెళ్ళు తీసి పక్కన పెట్టడం మారను లేదు. అమ్మంటే ఏమీ తెలియని పిచ్చిమాలోకం అనుకుంటాం కానీ అన్నీ తెలిసి మౌనంగా ఉండే సముద్రం. అగ్గినంతా లోపలే పెట్టేసుకుని బయటకి పచ్చగా కనిపించే అగ్నిపర్వతం. నా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మార్కాపురం నుంచి వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. దారిలో ఫుల్ ఫీవర్. తను ఇంటి దాకా వెళ్ళలేక మా ఊర్లో దిగిపోయి మా ఫ్రెండ్కి ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో ఆడపిల్ల ఉంది, ఎలా తీసుకొస్తావు అని అన్నారంట. తను నాకు ఫోన్ చేశాడు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు. అమ్మ ఏమంటుందో అన్న భయంతోనే అడిగాను. అరే అదేంటి ఇంటికి తీసుకురా అనింది. నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు తెచ్చారు. అలారం పెట్టుకుని మరి అమ్మ టైంకి మందులు వేసింది. నాకేం అప్పుడు అర్థమైంది, బహుశా నేను గొప్ప ఇంట్లో పుట్టలేదేమో కానీ గొప్పవారికే పుట్టాను. మొగటం లేని మహారాజు మా నాన్న అయితే సింహం లేని దుర్గాదేవి మా అమ్మ. అందుకే తల్లిదండ్రులని ఎప్పుడు ఏం చేశావని అడగకండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళండి.